హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాపల్లి. ఇప్పుడైతే సూర్యగిరి ఎల్లమ్మ దగ్గరికి పోతున్నాం. మా ఫ్రెండ్స్ పోతున్నారు, వాళ్ళమ్మట పోతున్నా. నేను ఫస్ట్ టైం రావడం. గుడి స్టార్టింగ్ ఎంటర్ అయ్యే ప్లేస్లో ఇట్లుంది. నేను లోపల గుడి దగ్గరకు వచ్చి ఒక 5 ప్రదక్షిణాలు, గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి దర్శనానికి నిలబడ్డాం. ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను నేను. లోపల అయితే ఫుల్ రష్ ఉంది. ఇంకా ఈరోజే చాలా తక్కువ ఉంటాం, ఇంకా మిగతా చాలా ఎక్కువ ఉంటారంట జనాలు. ఇప్పుడు పని సీజన్ కాబట్టి జనాలు కొద్దిగా తక్కువనే ఉన్నారు ఈరోజు. ఇక్కడ బోనాలు తీస్తారు, అమ్మవారికి ఓడి బియ్యాలు వస్తువులు వస్తారు. బోనం తీస్తారు, ఇంకా మొక్కుబడి బట్టి ఏం మొక్కుంటే అది చేసుకుంటారు. వ్రతాలు కూడా చేస్తారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తున్నారు. పక్కన భక్తులకు అన్నదానం కూడా పెడతారంట. ఇక్కడ దర్శనానికి నిలబడ్డం. లోపల అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పక్కన గుడి ఉంది, శివుని గుడి. అట్లనే ఆంజనేయ స్వామి గుడి ఉన్నాడు ఇక్కడ. ఇందులో కొద్దిగా జనం రష్ తక్కువ ఉంది. ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని కొబ్బరి తింటున్నాం. ఇంకా బాగుంది గుడి అయితే. ఫస్ట్ టైం రావడం. నేను అప్పటిదప్పుడు అనుకొని వచ్చిన, అసలు పొద్దున కూడా పోదాము అనుకోలేదు. వీళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు ఒక 5-6 సార్లు పోయి ఉంటారు. ఇక్కడైతే కొద్దిగా నేను ఈరోజు జనాలు వచ్చినారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. సౌండ్ పెడితే డిస్టర్బెన్స్ ఉందని మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ దగ్గర బుట్టలో పాము ఉంది. అట్లా ఒక 10 మంది దాకా పట్టుకొని వస్తారు. ఏంటిది ఉంది బుట్టలో అని అడిగితే పాము ఉందంటే నాకు జల్లు అన్నది. అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు ఏమంటే ఆ బుట్టలోకి వెళ్ళి పాము కూడా బయటకు తీసి కూడా చూపిస్తారంటే దాంట్లో విషయం తీసేస్తారంట. కానీ ఇంతైనా పామే కదా, భయం అయింది నాకైతే. దూరంగా వచ్చేసిన. ఇక్కడ ఇంకా జనాలు వచ్చేటోళ్ళు వస్తారు. ఇంకా మేము అయిపోయింది, దర్శనం కంప్లీట్ అయింది, వెళ్తున్నాం. పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చినాం. వాళ్ళు వచ్చే టైం కల్లా వచ్చేయాలని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ చుట్టూ వెదరు, చెరువు ఉంది, గ్రీనరీ చాలా బాగుంది. చుట్టూ అయితే ఏరియా అడవిలోకి ఉంది. ఊర్లో కాకుండా కొద్దిగా చిలకలలో ఉన్నట్టుంది గుడి. చెరువు, వాటర్, ఈ గ్రీనరీ ఎంత బాగుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు పోయినట్టుగా ఫీల్ అవుతారు. సూర్యగిరి ఎల్లమ్మ గుడి వీలైనంత వరకు వీడియో తీసిన నేనైతే. చాలామంది అనుకున్న కోరికలు నెరవేరితే 3 వారాలు 5 వారాలు అట్లా కూడా వస్తారంట గుడి దగ్గరికి అయితే. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు. గుడికి మీరు వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు. చుట్టూ పార్కింగ్ ప్లేస్ అంతా బాగుంది. ఇంకా రోడ్డు కూడా లేకుండానంట, చాలా డెవలప్ చేసినట్ట గుడి. ఆటో దగ్గర ఇక్కడ వచ్చింది, ఆటో వచ్చింది. ఆటో ఎక్కి గుడి దగ్గరికి వచ్చేసినాం ఇంటికి. మాకైతే కొద్దిగా దగ్గరనే. ఇంకెక్కడ ఊర్లోకి వెళ్ళి వస్తారు చాలా మంది, చాలా దూరంకి వెళ్ళి వస్తారు. ఆనందల్కి దగ్గరనే అనుకోవాలి. కూడా అంటే కొద్ది దగ్గరనే. చాలా దూరంకి వెళ్ళి, ఎంత హైదరాబాద్కి వెళ్ళి ఇంకా చుట్టుపక్కల ఏరియాస్ నుంచి మొత్తం జనాలు చాలామంది ఎంత దూరంకి వెళ్ళి అయినా వస్తారు. మాకు కొద్దిగా దగ్గరనే ఉంటుంది గుడి. పొద్దున పోయి సాయంత్రం కల్లా వచ్చేసినాం. మేము 10కి అట్లా పోయినాం. 3:30 వరకు వచ్చేసినాం. అమ్మవారి రూపం అయితే ఇట్లా ఉంటుంది, ఫోటోలో కనిపిస్తుంది. అట్లా లోపల వీడియో తీస్తే ఎవరైనా తిడతారేమని చెప్పి తీయలేదు వీడియో. అయినా ఫుల్ రష్ ఉన్నది. అప్పుడు వీడియో అమ్మవారి రూపం అయితే ఇట్లా ఉంటుంది. మేమైతే 4 వచ్చినాం. ఇంకొక అక్క పక్కన ఉండే ఫోటో దిగలేదు. సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఇది. వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.